ప్రణవి పాడుతుందంట. చిన్న లైన్ పాడినా గట్టిగా గట్టిగా. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చాలే, ఎక్కువ పాడితే మళ్ళీ వీడియో లాంగ్ లెంత్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఎవరు పాడతారు? ఓకే, డన్. ముందు అందరూ ఏ పాట పాడదామని ఫిక్స్ అయ్యారు? పాడండి. పాడు. ఓకే, అక్కడతో ఆప్ చేయండి. నేను పాట పాడతాను. నేను అక్క తమ్ముళ్ళ మీద పాట పాడతాను. ఓకే. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. రా నన్ను పారిపోయింది అమ్మాయి. అయ్యో, నువ్వు అంబాడి పడిపోతే నిన్ను లేవదీస్తుంది, నీ కంట నీరు తను చూసి తల్లడిల్లిపోతుంది. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. నువ్వు ఆకలేసి ఏడిస్తే నీకు పాలు పడుతుంది, నువ్వు తిక్కబెట్టి ఏడిస్తే చుట్టూ తిప్పుతుంది. ఆ చెట్టు కొమ్మలన్నీ నీకు చూపిస్తుంది, ఆ కోయిలోల తను నీకు పాట పాడుతుంది. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. నువ్వు ఆడుకునే వేళ తను ఆట బొమ్మ అవుతుంది, నువ్వు ఎట్లా ఆడమంటే తను అట్లా ఆడుతుంది. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. నీకు నిద్రొచ్చే వేళ తను చెట్టు అవుతుంది, తన కాళ్ళని ఉయ్యాల చేస్తుంది, ఆ కాళ్ళ మీద పండబెట్టి ఉయ్యలుపుతుంది, నువ్వు నిద్రపోయినాక నీకు ముద్దు చేస్తుంది. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఎవరు పాడారు తెలుసా? మధుప్రియ అక్క పాడింది ఈ పాట. ఈ అక్క పాడింది, కానీ కొన్ని నాకు చిన్నప్పుడు మా అక్క నేను ఎలా ఉండేవాళ్ళమో అవన్నీ గుర్తు తెచ్చుకొని పాడిన పాటలు, కొన్ని వాక్యాలు నేను కలుపుకున్నాను. పాట నచ్చిందా? అది కూడా పాడదాం. ఓకే ఓకే సరే, ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను నేను. సరేనా? జై శ్రీరామ్. హరే రామ్ హరే రామ్. స్టార్టింగ్ చేసినప్పుడు ఎవరు హాయ్ చెప్పకండి. స్కూల్ అయినా సరే హాయ్ చెప్పొద్దు. జై శ్రీమాత్రే నమః అనాలి. శ్రీమాత్రే నమః అంటే ఏంటి? ఒక టీచర్ని కానీ ఒక అమ్మాయిని కానీ మీరు అమ్మవారి స్వరూపంలో చూస్తున్నట్టు లెక్క. బాయ్ బాయ్ చెప్పొద్దు. ఓకే, జై శ్రీరామ్ అనండి. ఉత్తప్పుడు మనకి దేవుడికి దండం పెట్టుకునేంత టైం ఉండదు, పూజలు చేసేంత టైం ఉండదు. కాబట్టి మీరు చిన్నగా జై శ్రీరామ్ ఇలా చిన్న వర్డ్స్ చెప్తే మిమ్మల్ని దేవుడు చాలా ఇష్టపడతాడు తెలుసా. మీరు చదువుకునేటప్పుడు బుజ్జి శ్లోకాలు ఉంటాయి కదా, అవి కూడా నేర్పిస్తాను మీకు. రండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. వీళ్ళందరూ నా పాట విని పరిగెత్తుకు వచ్చేసారు. బాగుందంట, ఇక్కడే ఉండిపోండి ఆంటీ అంటున్నారు. బాగా పాడుతున్నారు పిల్లలందరూ కూడా. చక్కగా రెడీ అయ్యారు, బుజ్జి పిలకలు వేసుకుని క్యూట్గా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. సరే అండి, ఇంతే. జై శ్రీరామ్.